వెలుగు దినపత్రికల ముఖ్యాంశాలు. ఓటేసిన అమెరికా అగ్రరాజ్యం, కొత్త ప్రెసిడెంట్ ఎవరో నేటి రాత్రికల్లా తేలే ఛాన్స్. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం మొదలైన పోలింగ్. ఆయా స్టేట్స్లో ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్. కమలా హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోర్. జాతీయ సర్వేల్లో మాత్రం కమలకే ఆధిక్యం. ఒలింపిక్స్కు మేం రెడీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి లెటర్ రాసిన ఇండియా. 2036 ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీకి ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏ లెటర్ రాసింది. అయితే సౌదీ అరేబియా, ఖతార్ వంటి టర్కీ దేశాల కూడా ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దేశాల నుంచి మనకు గట్టి పోటీ ఎదుర్కానుంది. ఆతిథ్య దేశాన్ని ఎన్నుకునేందుకు ఐఓసీ వివిధ దశల్లో చర్చలు జరపనుంది. ఇందుకు 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీగా ఉన్న మన దేశానికి ఐఓసీ ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బచ్ మద్దతుగా నిలుస్తున్నారు. యూపీలోని మదర్సాలు రాజ్యాంగబద్ధమే. ఉత్తరప్రదేశ్లోని మదర్సాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. రేపటి నుంచి టెట్ ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచే ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా 7వ తేదీకి వాయిదా పడింది. మెగా వేలానికి 1574 మంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగే మెగా వేలంలో 1574 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలానికి 1165 మంది ఇండియా ప్లేయర్లు, 409 విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ ప్రకటించింది. కుల గణన దేశద్రోహమా? దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం. రాహుల్ గాంధీ కులాల వారీగా జనాభా లెక్క తేల్చి పేదలకు సంపద పంచాలి. తెలంగాణలో చేపట్టే కుల గణన దేశానికి రోల్ మోడల్ కావాలి. ప్రజల ఆలోచన మేరకే కుల గణన ప్రశ్నలు ఉండాలి. కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% ఎత్తేస్తాం. దేశంలో కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్. కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత కుల గణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం సీఎం రేవంత్. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేలో తేలింది. మేము అధికారంలోకి వస్తే కుల వివక్షను తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తాం. రాహుల్ గాంధీ. నేటి నుంచే సమగ్ర సర్వే. ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో ఎంట్రీ. సర్వేలో 85,000 మంది ఎన్యూమరేటర్లు, 8,005 మంది సూపర్వైజర్లు ముందే ఏ రోజు ఏ ఇంటికి వస్తారో సమాచారం. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం సెలవుల్లో ఉదయం నుంచే సర్వే. ఆటో డ్రైవర్లకు నెలకు 5,000 ఇవ్వాలి. ఇప్పుడు రోజు 200 కూడా వస్తలే. మేము అధికారంలో ఉన్నప్పుడు 2,000 సంపాదించేటోళ్ళు. కేటీఆర్. 6.5 లక్షల మంది డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆటో వాళ్ళలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదని వ్యాఖ్య. ఆటో డ్రైవర్ యూనియన్స్ జేఏసీ మహాధర్నాకు హాజరు. 10 ఏళ్లలో తమ కోసం ఏం చేశారని నిలదీసిన జేఏసీ నేతలు.
లిక్కర్ రేట్ల పెంపు, ఎక్సైజ్ శాఖ కసరత్తు. బీరుపై 15 నుంచి 20, క్వార్టర్పై 10 నుంచి 80 వరకు పెంచే ఛాన్స్. కనీసం 20 to 25% పెంచేందుకు నిర్ణయం. ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు. ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు ఛాన్స్. పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం. ఫస్ట్ సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు 520, వొకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు 750. సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్పై చర్యలేవి. ఆగస్టు 2న రిటైనింగ్ వాల్ కూలీ నీట మునిగిన సర్జిపూల్ కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక. నేటికి ఏజెన్సీలపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు. నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్. సాగర్ నీటి మట్టం తగ్గితే రిపేర్లకు ఛాన్స్. అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు. మేమంతా ఒకటే. ఖలిస్తాన్లకు వ్యతిరేకంగా కెనడాలో ఒకటైన హిందువులు. సిక్కుల ఆలయాలపై దాడికి నిరసనగా భారీ ప్రదర్శన. సంఘీభావంగా తెలిపిన సిక్కులు, క్రిస్టియన్లు. యూదులు హింసను పోలీసులు కావాలని అడ్డుకోలేదని ఫైర్. ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు. పరిమితులకు లోబడే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం. మెజార్టీ న్యాయమూర్తుల తరపున తీర్పు రాసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. కొన్ని అంశాలతోనే ఏకీభవించిన జస్టిస్ బివి నాగరత్న, విభేదించిన జస్టిస్ సుధాంశు. ఓటెత్తిన అమెరికా. అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్. 16 కోట్లు ఓట్లు పోలవుతాయని అంచనా. ముందే ఓటేసిన 8.2 కోట్ల మంది. ట్రంప్, హారిస్ హోరాహోరీ. తొలి ఫలితం టై. చెరో 3 ఓట్లు. లెక్క సులభం, ఫలితం క్లిష్టం. బ్యాలెట్ పేపర్లతోనే అమెరికాలో పోలింగ్. వివక్షకు రూపుమాపడానికే కులగణన. ఇది ప్రజల అభివృద్ధికి ఉపకరణంలా నిలుస్తుంది. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలి. కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదు? మేధావులు, సామాజికవేత్తల సదస్సులో రాహుల్ గాంధీ. సామాజిక న్యాయానికి కట్టుబడే సర్వే నిర్ణయం. రాహుల్ గాంధీ చేతల నేత. పౌర సమాజం సూచనలు తీసుకోవాలంటే ధైర్యం కావాలి. కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బేష్. రేవంత్ను ప్రత్యేకంగా అభినందించిన రాహుల్. సదస్సులో వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అన్ని సమస్యలకు మూలం అధిక ఎత్తిపోత లక్ష్యమే. మేడిగడ్డ సామర్థ్యాన్ని 4 రెట్లు పెంచారు. అందుకు అనుగుణంగా బ్యారేజీల స్ట్రక్చర్లలో, గేట్లలో మార్పులు చేశారు. 3 డిజైన్లను థర్డ్ పార్టీ పరిశీలించలేదు. నాణ్యతతో పాటు నిర్వహణలోనూ లోపాలు గుర్తించాం. తుమ్మిడి ఎట్టిని పరిశీలిస్తే మేడిగడ్డపై భారం తగ్గేది. కాళేశ్వరంపై సాంకేతిక కమిటీ నివేదికలో అభిప్రాయం. రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 29,345 కోట్లతో 2వ దశ నిర్మాణం. ఎన్టీపీసీ బోర్డు ఆమోదం.
జేఈఈ అడ్వాన్స్డ్ ఇకపై 3 ఏళ్ళు రాయొచ్చు. 2023 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం. కేంద్రం నిర్ణయం. గ్యారెంటీలు రుణమాఫీ అమలు చేశామంటూ మహారాష్ట్రలో ప్రకటనల. బండి సంజయ్. ఉద్యాన పంటలపై శిక్షణకు రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. మంత్రి తుమ్మలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లేఖ. ఆటో డ్రైవర్ల మహాధర్నాలో మాట్లాడుతూ కేటీఆర్. చిత్రంలో పల్ల రాజేశ్వరరెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్ తదితరులు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్పై పోరుకు జెండాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపు. దిశ పత్రికలో ముఖ్యాంశాలు. కుల గణన అంటే మోడీకి భయం, అందుకే దానిపై ప్రధాని మాట్లాడడం లేదు. కుల గణనలో దేశానికి తెలంగాణ మోడల్. వేదికపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, దీపాదాస్ మున్షి. మనది రైజింగ్ తెలంగాణ. కుల గణన చేసేందుకు గుండె ధైర్యం కావాలి. జనగణనలో కుల గణన కాలంను చేర్చాలి. సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 75 ప్రశ్నలు, 80,000 మంది సిబ్బంది. నేటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి సర్వే. ప్రతి కుటుంబ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉపాధి వివరాలు సేకరణ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా టార్గెట్. జిహెచ్ఎంసీలో ప్రారంభించిన మంత్రి పొన్నం. ఏడాదిలోపే వరంగల్లో ఎయిర్పోర్ట్ తుది దశకు మాస్టర్ ప్లాన్. సీఎం చేతుల మీదుగా విడుదల చేస్తాం. హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాంగ్ రూట్లో వెళ్తే 2,000 ఫైన్. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 200. హైదరాబాద్లో జరిమానాల పెంపు. ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్. హైకోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం. పిలవకుండా ఎందుకు వచ్చారు? ధర్నాలో కేటీఆర్ను అడ్డుకుంటున్న జేఏసీ నేతలు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరేం చేశారు? కేటీఆర్ను నిలదీసిన ఆటో డ్రైవర్స్ యూనియన్లు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు రావడంపై అసహనం. పొలిటికల్ పార్టీలను ఆహ్వానించలేదని స్పష్టీకరణ. రాజకీయ లబ్ధి కోసమే వచ్చారని ఆగ్రహం. సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద మంగళవారం తెలంగాణ ఆటో డ్రైవర్లు యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంపై జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పిలవకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తమనేమైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ధర్నాకు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ దందా కోసమే ఎడ్రా. రియల్టర్లకు అండగా ఉంటాం. మా మీద కోపంతో వేలాది మంది కడుపు కొట్టొద్దు. ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తాం. మొండిగా వ్యవహరిస్తామంటే ఊరుకోం. కేటీఆర్. మీకోసం వచ్చిన వారిని అవమానిస్తే మీకే నష్టం. కేటీఆర్. బిర్యానీ తిని యువతి మృతి. ఫుడ్ పాయిజనే కారణమని తేల్చిన వైద్యులు. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. మహిళపై గ్యాంగ్ రేప్. పని కల్పిస్తామని పిలిచి అఘాయిత్యం. 3 యువకుల ఘాతుకం. జూబ్లీహిల్స్ మధురనగర్లో ఘటన. పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని ఆసుపత్రులు. అప్లై చేసిన ప్రతి హాస్పిటల్కు ఇచ్చేలా సూత్రప్రాయక నిర్ణయం. ఎంప్యానెల్ సులభతరానికి ప్లాన్.
ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ అయ్యేలా ఫోకస్. ఆరోగ్య శాఖ నిర్ణయం. అమెరికాలో తొలి ఫలితం వెల్లడి. అగ్రరాజ్యం ప్రెసిడెంట్పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈరోజు ఉదయానికి ముగియనున్న పోలింగ్ తర్వాతి కొన్ని గంటల్లో రిజల్ట్స్పై అంచనాలు. అలాస్కా హవాయిలో చివరిగా ఓటింగ్. పెన్సిల్వేనియా టార్గెట్గా అభ్యర్థుల చివరి క్యాంపెయినింగ్. డిక్సీ లీవిల్లీ మ్యాచ్లో ట్రంప్ హారిస్కు చెరో 3 ఓట్లు. చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది. మాజీ సర్పంచుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనలు సిగ్గుచేటు. రాహుల్ 6 గ్యారంటీలపై సమాధానం చెప్పు. ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సీఎం నోరు బెదపరా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 25 నుంచి పార్లమెంట్ సెషన్. డిసెంబర్ 30 వరకు శీతాకాల సమావేశాలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. ఉభయ సభల ముందుకు 1 నేషన్ 1 ఎలక్షన్ వక్స్ బిల్లులు. ఆర్డీఓ మేడకు అమోయ్ కేసు నోటీసులు జారీ చేసిన ఈడీ. నాగారం భూముల కేసుల్లో వెంకటాచారి, మహేశ్వరం పాత తహసీల్దార్ జ్యోతికి సైతం సమాన్లు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు. కొన్ని కేసుల్లో మాత్రమే మినహాయింపు. దేశంలో భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులు. ప్రభుత్వాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. 2.2 మెజార్టీతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. బెంచ్ నిర్ణయంతో విభేదించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సుధాంశు ధులియా. కిలో బియ్యం ఎట్ 34. భారత్ బ్రాండు 2వ విడత రిటైల్ విక్రయాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ సంచార వాహనాల్లో సప్లై. ఈ కామర్స్ సైట్లలో అమ్మకాలు. 30K గోధుమ పిండి. దేవరాయంజల్లో శిఖం భూములు కబ్జా. కోమటికుంటను ఆక్రమించి కట్టడాలు. మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో దేవరాయంజల్ చెరువుల శిఖం భూములు కబ్జాకు గురయ్యాయని, కోమటికుంట చెరువు భూములను యథేచ్ఛగా ఆక్రమించి రిసార్ట్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు రోజుకు కబ్జాకు గురవుతూనే ఉన్నది. ముందు మట్టి పోసి ఆ తర్వాత రాళ్లతో నింపి కొన్ని రోజులకు కబ్జా పాల్పడతారు. గత ప్రభుత్వం అండదండలతో పాటు బడా లీడర్లు సపోర్ట్తోనే కబ్జాకు పాల్పడినట్టు స్థానికులు చెప్తున్నారు. చెరువు కబ్జాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రకృతి రిసార్ట్ ఫంక్షన్ హాల్ నిర్మాణం. ముందు మట్టి పోసి తర్వాత రాళ్లతో నింపి గత పాలకుల సపోర్టుతోనే ప్లాన్ ప్రకారం పాగా అక్రమార్కులకు అండగా బడా లీడర్లు.